హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ట్యూటోరియల్స్. ఈరోజు కొరల్ ట్యూటోరియల్లో స్పైడర్ వెబ్ డిజైన్ ఎలా చేయాలో నేర్పిస్తాను. స్పైడర్ వెబ్ డిజైన్ చేయడానికి పాలిగన్ టూల్ పిక్ చేసుకోవాలి. ఓకే, ఇక పాలిగన్ టూల్ పిక్ చేసుకొని సైడ్స్ అనేది 8 నుంచి 12 వరకు ఎన్ని సైడ్స్ అనే పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 10 సైడ్స్ పెడుతున్నాను. 10 సైడ్స్ పెట్టి ఇలా పాలిగన్ డ్రా చేసుకోవాలి. ఓకే, డ్రా చేసిన తర్వాత దీన్ని ముందుగానే ఒక కాపీ తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. రైట్, దీన్ని సెలెక్ట్ చేసుకొని మొదటి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ సైడ్ మీద ఉన్న నోడ్ అనేది డిలీట్ చేసి మిగతా అన్ని సైడ్ల మీద నోడ్ కూడా డిలీట్ అవుతుంది. ఇది డిలీట్ చేసేద్దాం. రైట్, డిలీట్ చేసినాం కదా. ఇప్పుడు ఈ పాలిగాన్ని డిస్టార్ట్ టూల్ తీసుకొని ఇలా సెంట్రల్ క్లిక్ చేసి రైట్ సైడ్కి మూవ్ చేస్తే ఇట్లా సైడ్స్ అనేది కర్వ్ అవుతాయి. కొంచెం సెట్ చేద్దాము. ఓకే, కర్వ్ అయిన తర్వాత ఇది సెంటర్లో ఉండాలి కదా, అందుకోసం ఈ సెంటర్ డిస్టర్షన్ బటన్ పై క్లిక్ చేస్తే ఆటో సెంటర్ అవుతుంది. రైట్, అయిన తర్వాత దీన్ని కూడా ఒక డూప్లికేట్ చేసుకోవాలి, అంటే మరో కాపీ క్రియేట్ చేసుకోవాలి. దాన్ని ప్రెస్ చేయడం కోసం కీబోర్డ్లో న్యూమెరికల్ ప్యాడ్ పై ప్రెస్ చేస్తే డూప్లికేట్ వస్తుంది. దీన్ని ఇలా చిన్నగా చేసి మనకి ఎంత కావాలో అంతవరకు చిన్నదిగా చేసి ఈ చిన్నదాని నుంచి అవుటర్ దానికి అంటే ఈ పెద్దదానికి మనం బ్లెండ్స్ లాగాలి. బ్లెండ్ టూల్ క్లిక్ చేసుకొని ఇలా లాగాలి. ఈ రెండింటి మధ్యలో ఎన్ని బ్లెండ్స్ వచ్చినాయి అంటే 4 వచ్చినాయి. 4 కాదు, మనకు 3 చాలు. ఓకే, 3 వచ్చిన తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న పాలిగాన్ అనేది ఈ డ్రా చేసిన చూడు దానికి సెంటర్ చేసుకోవాలి. చేసుకొని దీని సైడ్ మీద నోడ్ ఏదైతే నోడ్ ఉందో దాన్ని షేప్ ఎడిటర్ టూల్తో ఇలా క్లిక్ చేసి కరెక్ట్ సెంటర్లోకి ఇలా లాగాలి. రైట్, లాగిన తర్వాత కొంచెం సైజ్ పెద్ద చేసుకోవాలి. దాన్ని చేసుకొని వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని స్ట్రోక్ విడ్త్ అనేది 6 పెట్టాలి. పెట్టేసి గ్రూప్ చేసుకుందాం. ఓకే, గ్రూప్ అయింది కదా. అయిన తర్వాత కలర్లోకి వెళ్ళి వైట్ పెట్టి అవుట్లైన్కి అప్లై చేయాలి. అవుట్లైన్ అయిపోయింది. వైట్ ఈ మన క్యాన్వాస్ కూడా వైట్ ఉంది కాబట్టి మీకు కనిపించట్లేదు. సో మనకు బ్యాక్గ్రౌండ్లో కలర్ కావాలంటే ఈ రెక్టాంగిల్ టూల్పై డబుల్ క్లిక్ చేయాలి. ఈ బ్యాక్గ్రౌండ్ మనకు క్యాన్వాస్ ఎంత ఉందో అంత ఒక ఫ్రేమ్ వస్తుంది, రెక్టాంగిల్ వస్తుంది. సో ఆ రెక్టాంగిల్ కలర్ అనేది బ్లాక్ ఫిల్ చేసుకోవాలి. రెక్టాంగిల్లో బ్లాక్ ఫిల్ చేయాలి. ఇది స్పైడర్ వెబ్. ఓకే,